హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక పీస్ఫుల్ డే అయితే స్టార్ట్ చేశానమాట. కానీ డే ఎండ్ అయ్యేసరికి చాలా ఇదే అయిపోయింది. 7 o'clockకి లేచాను, ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అంటే ఎగ్జామ్ ఉన్న డేనే వెళ్తుంది, మిగతా డేస్ వెళ్ళదు. అది కూడా చక్కగా నిద్రపోతుంది. 7కి లేచి హాఫ్ అన్ అవర్లో చెర్రీ బాబు కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాడిని రెడీ చేసి 8:30 ఆ టైం కల్లా బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసాను అనమాట. వాడికి పెద్ద బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండవు, వాడికి చాలా సింపుల్గా ఉంటుంది. రెడీ అవ్వడం కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతారు అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ వచ్చేసి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కొంచెం ఇబ్బంది పడ్డాను అనేసి. నేను చెప్పాను కానీ చాలామంది సఫర్ అవుతుంటారు. కాకపోతే బాగా సివియర్గా వచ్చినప్పుడే మనం హాస్పిటల్స్కి వెళ్తుంటాం, లేకపోతే వేడానో లేకపోతే ఇంకోటి ఏదైనా మజ్జిగో నీళ్ళో తగ్గిపోతుంది అనుకుంటాము. అది కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయాక ఆ బాధ తట్టుకోలేక అప్పుడు హాస్పిటల్స్కి అయితే పరిగెడతాం అనమాట. ప్రజెంట్ నాకు కొంచెం బెటర్గానే ఉంది, కాకపోతే మెడిసిన్ కంటిన్యూగా వాడాలి కాబట్టి వాడుతున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, నా చేతిలో ఉన్న షాల్ అలాగే నేను వేసుకున్న అదే షాల్ రెండు ఒకటే. నాకు ఏదైనా నచ్చితే ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు ఇదే వేసుకుంటుంటే అంతకుముందు నా ఫ్రెండ్స్ అలా అడిగేవాళ్ళు అనమాట, పక్కన క్వార్టర్స్ వాళ్ళు, ఎందుకు ఎప్పుడు ఒకటే వేసుకుంటాను. నా దగ్గర ఇవి రెండు ఉన్నాయి. అప్పుడెప్పుడో ఆఫర్లో 2 years బ్యాక్ 60 రూపీస్కి వస్తుంటే అన్ని డ్రెస్సెస్ మీకు మ్యాచ్ వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇవాళ అయితే ఒక కేక్ ఆర్డర్ కూడా ఉంది. ఆ కేక్ ఆర్డర్ వచ్చేసరికి 3 poundsలో చేయాలి, అంటే 1.5 kg కేక్, మన తెలుగు వాళ్ళదే. చాలా ఆరాంగా చేసేయచ్చు. నాకు ఈరోజు ఏమీ పనులు పెట్టుకోలేదు. మార్నింగ్ ఏవైతే చేశానో అదే ఈవినింగ్ వరకు కూడా మాకు నడుస్తుంది, ఎందుకంటే మా వారు ఊరు వెళ్ళారు కదా. పిల్లలకి నాకు పెద్దగా తినాలని కానీ అలా క్రేవింగ్స్ ఏమి ఉండవు. ఏ ఫుడ్ ఉంటే అది తినేసి ఉంటాం అనమాట. లైక్ మార్నింగ్ ఏదన్నా దోశ కానీ చపాతీ కానీ అలా ప్రిపేర్ చేసుకుంటే, పూరి కానీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటాము, చట్నీ అలాగా. మధ్యాహ్నం కూడా దోశ మళ్ళీ వేడివేడిగా అప్పుడు వేసుకొని తినేస్తాం. కానీ మళ్ళీ అన్నము పప్పు కూర ఇన్ని వండుకున్నా మేము తినలేము ముగ్గురం. అందుకనేసి ఆయన ఊర్లో లేకపోతే మాకు టిఫిన్స్ ముగ్గురికి. నేను కేక్ కోసం అయితే టిన్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ నాకు వర్క్స్ ఏం పెట్టుకోలేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉన్నాను కదా అన్నట్టుగా 1.5 kg కేక్ని నేను ఇలా 2 స్టెప్స్లో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన తెలుగు వాళ్ళది. దానికోసం 7-inch కేక్ టిన్ అలాగే 5-inch కేక్ టిన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లోపు అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు ఒక ఆఫీసర్ నుంచి. నువ్వు రెడీ అయ్యేసి యూనిట్కి వచ్చేసి మాట్లాడాలి అని అన్నారు అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా కేక్ స్టాల్ గురించి ఒకటి జరుగుతుంది అనేసి. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు హెల్త్ ఇష్యూ ఇలా సడన్గా అయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలా అవుతుంది అనేసి, ఇలా అయింది అనేసి అని అన్నారు అనమాట. ఫస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ బేకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, పెద్ద ఆఫీసర్స్ వస్తారు, వాటి గురించి అడుగుతారు. నీకు బేకింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు, లేకపోతే ఎంత క్వాంటిటీస్లో వాడతారు, ఎలా చేస్తారని అది అడుగుతారు, దానికి ఆన్సర్ చేయాలన్నారు. ఇంతవరకే నాకు తెలుసు. ఇంతవరకు అయితే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆ రోజు మార్నింగ్ అంటే నేను ఇవన్నీ సెట్ చేసుకున్నాక నాకు ఫోన్ చేసి, రేపు మీరు ఏ స్టాల్లో ఏ రెసిపీస్ పెడుతున్నారు దానికి సంబంధించి చెప్పండి, మేము అవి ప్రిపేర్ చేస్తాము చాట్ అన్నారు. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. తర్వాత ఆఫీసర్ మ్యామ్ ఫోన్ చేశారనమాట. చేస్తే నాకు ఇంతవరకే తెలుసు, జస్ట్ అవి పెడతారు, వాటి గురించి అడిగినప్పుడు ఆన్సర్ చేయాలని తెలుసు, కానీ నేనే ప్రిపేర్ చేయాలని నాకు తెలియదు మేడం. నాకు తెలిస్తే నేను ట్రై చేసేదాన్ని. నాకు అనుకోకుండా ఇలా ఇబ్బంది అయింది, లేకపోతే అది అలాంటిది ఇబ్బంది లేకపోతే నేను రెడీ చేయడానికి టైం ఉండేది. పైగా నెక్స్ట్ డేనే అది ఉందనమాట ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు ఆల్రెడీ 11 అలా అవుతుంది, నాకు టైం కూడా లేదు, నా దగ్గర అవేం లేదు. నేను స్టవ్ మీద చేస్తాను, స్టవ్ మీద అయినా నేను చేసేదాన్ని. కానీ నాకు 2 days ముందు తెలిస్తే, అంటే మనం స్టాల్ కంటే జార్ కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ ఇలా ఈజీగా ఉండేవి మనం అంటే 2 days నుంచి కూడా ప్రిపేర్ చేసిన అవి పాడవకుండా ఉండేలాంటివి మనం చూస్ చేసుకొని స్టాల్ కోసం అనేది అరేంజ్ చేసుకోవాలి. డ్రై కేక్స్ కానీ అంటే పేపర్ మోల్డ్స్ ఆల్రెడీ వస్తాయి కదా, వాటిలో బేక్ చేసి మనం అవి కూల్ అయిపోయాక క్లీన్ ర్యాప్ చుట్టేసి అవి బయట పెట్టినా ప్రాబ్లం ఉండదు. అదే ఫ్రిడ్జ్లో సెట్ చేసే అంటే కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ అంటే అవి నెక్స్ట్ డే అన్నప్పుడు నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. పైగా అక్కడ టైమింగ్స్ అలా మనకు తెలియదు కదా, అది తీసుకెళ్ళిన హై హీట్కి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, అవి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకు కొంచెం ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. 1 week నుంచి ఏ ఐటమ్స్ పెట్టాలి, పెద్ద వాళ్ళు వస్తారు చూస్తారు, ఏవి పెడితే మనకు మంచి పేరు వస్తుంది, అలాగే అవి సేల్ కూడా అవ్వాలి కాబట్టి వీటికి ప్రైజెస్ ఎలా పెట్టుకోవాలి, ఆ ప్యాకింగ్ ఎలా ఉండాలి, ప్యాకింగ్ కోసం కూడా మనం నార్మల్వి తెచ్చుకోవాలి. ఊరికి ఎలా ప్లేట్స్లో పెట్టేస్తే అలా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే అదే కంటైనర్స్ కానీ ఎలా ప్యాక్ చేసుకోవాలి, క్లీన్గా ఉండాలి ప్యాకింగ్ అనేది మెయిన్. అదే కదా ఎఫెక్ట్ ఉండేది మనకి. ఇక్కడ నుంచి మనం ఎలా తీసుకెళ్ళాలి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి బేస్ అయ్యి ఉంటాయి ఒక స్టాల్ పెట్టాలి అని అనుకుంటే. ఎక్కడైనా సరే మన ఫ్యామిలీలో చాలామంది హోమ్ బేకర్స్ ఉన్నారు. ఇలాంటి ఆపర్చునిటీ వస్తే భయపడొద్దు.
ఇలాంటి వాటికి సంబంధించిన స్టాల్కి సంబంధించిన వీడియోస్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్లో. అంటే ఏ ఐటమ్స్ పెడితే బెటర్గా ఉంటుంది అనేసి. అంటే ఇప్పుడు నేను క్వార్టర్స్లో ఉంటాను, అంటే మాకు యూనిట్ త్రూస్ వస్తాయి. లేకపోతే మీరు ఏదైనా కమ్యూనిటీలో ఉండొచ్చు. దేనికన్నా ఇప్పుడు ఉమెన్స్ డే అలా ఉన్నప్పుడు మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే అస్సలు వదులుకోవద్దు. చిన్నదో పెద్దదో అయితే పెట్టండి, దాని నుంచి ఎంతో కొంత మనకు లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనం ఇంకేం చేయలేం. ఆల్రెడీ నా హెల్త్ అయితే అంటే అక్కడ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఉండాలి అని చెప్పారు అనమాట. నాకు ఇవన్నీ ముందు తెలియదు. కొంచెం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తే నేను దానికి ప్రిపేర్గా ఉండేదాన్ని. అనుకోకుండా ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలిసింది కదా, మనం వెంటనే ఒక 20-30 మినిట్స్కి ఒకసారి అలా వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది. అంతసేపు మనం నించోలేము, ఎందుకంటే గుంజుతున్నట్టు ఉంటుంది మనకు ఆ ఏరియా అంతా కూడా. అంటే పొత్తికడుపు అంతా కూడా గుంజుతున్నట్టు లాగుతున్నట్లు ఉంటుంది. మధ్యలో వెళ్ళి మనం పడుకోవాలనిపిస్తుంది. అలాగా ఇంట్లో వర్క్ అయితే మనం ఎంతవరకు అయినా చేసుకోగలుగుతాం కానీ నిదానంగా చేసుకునేది కదా. పైగా నాకు పిల్లల్ని అంతసేపు వదిలేసి వెళ్ళాలని లేదనమాట. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు. చలో ఫస్ట్ అయితే మనల్ని పిలిచారు కదా మాట్లాడడానికి రావాలనేసి 11:30 ఆ టైంకి రమ్మన్నారు. వెళ్ళాక మ్యామ్ని కలిసాక అప్పుడు వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు అనేసి అనుకున్నాను. నేను ఆల్రెడీ ఒక బేస్ అయితే బేక్ చేసి పెట్టేశాను. రెండోది చిన్నది అయితే బేక్ అవుతుంది. ఇదైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్లో చేయాలి. దీనికి సంబంధించిన క్రంచ్ అలాగే క్రష్ కూడా ఉంటుంది కదా. నేనైతే రెడీమేడ్ తీసుకోను. మాలాస్వి క్రషెస్ అన్నీ బాగుంటాయి కానీ రసమలై క్రష్ అంత బాగోదు. అలాగే బటర్ స్కాచ్ అయితే నాకు అసలు నచ్చదు. అలాగే క్రంచ్ కూడా మనకు బయట దొరుకుతుంది కానీ ఏదో షుగర్ తిన్నట్లే ఉంటుంది అనమాట. అలాగే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది అంత బాగా తెలియదు. నేను అందుకనేసి చిన్న కేక్ అయినా సరే, హాఫ్ కేజీ కేక్ అయినా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను క్రంచ్ అలాగే క్రష్. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన వీడియో నేను లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. నేనైతే పీస్ఫుల్గా చేద్దాం అనుకున్న ఈ కేక్ని హడావుడిగా చేసేసాను. ఎందుకంటే 2 టైర్ కదా, ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సెట్టింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే అది అటు ఇటు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే పక్కన అయితే ఇవ్వచ్చు కానీ ఇది తీసుకొని నేను కమాండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆర్డర్ అయితే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. మనం వేరే చోట ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా డబల్స్ అనేవి మంచిగా సెట్ చేసుకోవాలి. అలాగే కేక్ కూడా ప్రాపర్గా సెట్ అవ్వాలి. నేను వెళ్ళాను, మ్యామ్ని కలిశాను. మ్యామ్ అన్నది మేమే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు అంటే వాళ్ళు డైరెక్ట్గా మనకు చెప్పరు, వాళ్ళకి మనకి మధ్యలో ఉంటారనమాట. వాళ్ళు ఇది ప్రోగ్రామ్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పే దాంట్లో మిస్టేక్గా మనకి తెలిసింది. మ్యామ్ అన్నారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేద్దాము, ఇలాంటిది ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనకి ఇలాంటివి చాలానే ఉంటాయి ఆర్మీలో, మన ఇద్దరం చేద్దాము. మ్యామ్ అయితే క్రోషియా అంటే ఉలెన్ కాకుండా అలాంటిదే, దాంతో టాయ్స్ చేస్తారట. అలాగే కొన్ని ఇవి ఏంటి డెకరేషన్ ఐటమ్స్ చేస్తారంట ఇంట్లో, అవి నేను చేస్తాను అనేసి మ్యామ్ కూడా చెప్పారనమాట. కాకపోతే దీన్ని క్యాన్సిల్ చేయలేమంటే నేను చెప్పాను మ్యామ్కి, ఆల్రెడీ నా దగ్గర అవి పిక్చర్స్ ఉన్నాయి. నైట్ మొన్న ఎమర్జెన్సీ ఇలా అయింది మ్యామ్, ఇగోండి ఇవి చూడండి అయ్యా అంటే మీరు చూపించాల్సిన అవసరం లేదులేండి, మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీకు హెల్త్ ఇష్యూ ఉంది అనేసి. కాకపోతే ట్రై చేయండి ఏమైనా చేయడానికంటే నేను అప్పుడు చెప్పాను నా ప్రాబ్లం. నా దగ్గర ఉన్నది స్టవ్ మేడం, అవెన్ కాదు ఒక్కదాని తర్వాత ఒకటి పెట్టేయడానికి. పైగా నాకు అంతా ఇప్పుడు చేయలేను నేను అనేసి అని అన్నా అనమాట. ఫస్ట్ కొంచెం అప్సెట్గానే మాట్లాడారు, మీరు డీటెయిల్స్ కనుక్కోవాలి కదా అది కదా, ఇప్పుడు నేమ్ ఇచ్చాక తర్వాత ఇలా చేస్తే అలాగా అనేసి. నేను ఇంక మ్యామ్కి చెప్పాను మేడం అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది, ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు అనేసి. ఇంక మ్యామ్ అర్థం చేసుకొని సరే క్యాన్సిల్ చేసేద్దాం అని అయితే అన్నారు. కానీ మనసులో బాధగా ఉంది, మంచి ఆపర్చునిటీ మిస్ అయింది. కాకపోతే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అంటే ఎంత మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న అది పాసిబిలిటీ లేదు కదా. హెల్త్ ఒకటి, పిల్లలు ఒకటి, రెండింటినీ మనం నెగ్లెక్ట్ చేసి ముందుకు వెళ్ళలేం కాబట్టి నేను ఇంక అక్కడితో ఆగిపోయాను. చక్కగా అయితే ఈ కేక్ని క్రమ్ కోటింగ్ చేసేసి నేను మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టాను 2 బేసెస్ని. చూసారు కదా, నేనైతే నార్మల్ వాటర్తో సోకింగ్ చేశాను. ఎందుకంటే మనం బటర్ స్కాచ్ క్రష్ యూజ్ చేస్తున్నామా, అలాగే క్రంచ్ కూడా యూజ్ చేస్తున్నాం కదా. మళ్ళీ సిరప్లో కూడా షుగర్ యాడ్ చేసామనుకోండి ఓవర్ స్వీట్ అయిపోతుంది. అందుకని ప్లెయిన్ వాటర్తో నేను స్పంజింగ్ చేశాను. ఆల్రెడీ మనకి ఎవరైతే ఈ కేక్ ఇచ్చారో దాన్ని కూడా చెప్పింది అక్క, షుగర్ సిరప్ అనేది ఎక్కువ వేయొద్దు అనేసి చెప్పారనమాట. తన పేరు స్వాతి. ఎంత స్వీట్ అంటే తనకి ఎవరో రిఫర్ చేశారు, ఎవరో బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు తినికి రిఫర్ చేసిన ఆవిడ అక్కడ తిన్నదనమాట. అక్కడ నా నెంబర్ తీసుకొని తినక చెప్పింది తన కేక్ బాగా చేస్తుంది, మన తెలుగు వాళ్ళే అనేసి. నేను అడిగాను నీకు ఏమైనా కస్టమైజేషన్స్ ఉన్నాయా చెప్పరా, నేను చేస్తాను ఇబ్బంది ఏం లేదని. ఎక్కడైనా మన తెలుగు అనగానే ఇంకా అదొక ఫీల్ అనమాట. కస్టమైజేషన్స్ లాలోనే నేను ఎక్స్ట్రా ఏం చార్జ్ చేయను, చేస్తాను చెప్పరా అంటే లేదక్క నీకు నచ్చినట్లు చేసే అన్నది. నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసే అక్క అని చెప్పింది అనమాట. 3 days ముందే ఫోన్ చేసింది. ఆ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ మెసేజ్ చేసింది అక్క కేక్ అనేసి. నేను అందుకోసం అనేసి పాపకి ఏ డ్రెస్ వేస్తావు నాన్న అని అడిగాను. పర్పుల్ కలర్ అక్క అన్నది. సరే ఆ కలర్లో అన్న చేద్దాము అనేసి
ఇలా అయితే అనుకున్నాననమాట. కింద లేయర్‌లో ఇలాగా పర్పుల్, వైట్ అలాగా పైన లేయరు మొత్తం పర్పుల్ చేద్దామనేసి అనుకున్నాననమాట. కింద లేయర్ ఫినిషింగ్ చేసేసాక నేను ఆల్రెడీ ఈ టైప్ కేక్ చేశాను. అప్పుడు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసలేదు. నేను అస్సాంలో ఉన్నప్పుడు నేను చేశాననమాట. మీకు ఆ పిక్చరు సైడ్‌ని ఇస్తాను. నేను అనుకున్నది ఒక రకంగా, చేసింది ఒక రకంగా. కానీ ఇది కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఏమైందంటే నేను ఈ కింద లేయర్ చేసేసాక పెద్దగా అరుపులు వినిపించి అందరూ కాలింగ్ బెల్స్ గబగబా నొక్కేస్తున్నారనమాట. పిల్లలైతే కాదు మరి ఇంత మస్తీ అయితే చేయలేరు కదా! ఎవరైనా కాలింగ్ బెల్స్ నొక్కుతారు పిల్లలు అలా ఉంటది కదా! చాలా పెద్దగా అరుపులు వినిపించేసి వెంటనే డోర్ తీస్తే మా ఎదురింటి ఆవిడ పెద్ద హడావిడిగా అరుస్తుందనమాట. ఏమైందంటే వాళ్ళ హస్బెండ్‌కి ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉండేసరికి ఆయన వాష్‌రూమ్‌లో పడిపోయారు. లక్కీగా ఏంటంటే ఆయన డోర్ క్లోజ్ చేసుకోలేదనమాట. అసలు పాపం ఆవిడ పరిస్థితి చూస్తే ఎలా ఉంటది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, మన పిల్లల కన్నా కూడా చిన్న పిల్లలు. ఒక్కసారి నాకు బీపీ అంతా డౌన్ అయినట్లు అని అనిపించింది ఆవిడని చూడగానే. అంత గట్టి గట్టిగా బెల్స్ అలా కొట్టేసరికి అలాగా. ఎంత బాధేసిందంటే అసలకి మనకి ఆర్మీలో వాళ్ళు ఉంటారనే కాదు ఎన్నెన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారో, చలి, ఎండ, ఫుడ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అంటే ఏడబ్ల్యూసీ అలా చేస్తుంటారు కదా! అలాగే లడాక్ అలాంటి ప్లేసెస్‌లో ఉంటారు కదా! అక్కడ కూడా. అలాగే చాలామంది మగవాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా, ఏదన్నా సాడ్‌గా ఫీల్ అయినా మనలాగా లొడ లొడ వాగేయడమో, లేకపోతే మనకి సిబ్లింగ్స్ ఉంటారు. అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరితో షేర్ చేస్తాం. చిన్న చేయి కట్టయినా కూడా, లేకపోతే చిన్న ఇష్యూ అయినా కూడా ఇంట్లో మనకు అలా అయింది, ఇలా అయింది, వాళ్ళు నాకు అలా అనిపిస్తుంది, నాకు ఇలా ఇది జరిగింది అనేసి మనకు మనం చెప్పుకుంటాం. కావాల్సినంత సేపు ఏడుస్తాం, మన భారాన్ని మనం దించేసుకుంటాము. కానీ జెంట్స్ అలా ఉండరు. చాలామంది వరకైతే అసలు వాళ్ళకున్న ఇబ్బందిని సొంత వైఫ్‌తోనే షేర్ చేసుకోరు. అలా వాళ్ళు వాళ్ళలోనే ఉంచుకుంటారనమాట. అయితే దీనివల్లే వాళ్ళు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వాళ్ళకి. అది చూసాక అందరూ కలిసి ఆయన్ని హాస్పిటల్‌కి అలా తీసుకెళ్లారు. ఇప్పుడు బాగున్నారు. కానీ నా చెయ్యి అయితే ఇంక ముందుకు వెళ్ళడం లేదు. షేక్ అవుతా ఉంది. కళ్ళంతా వాటర్ వచ్చేసినాయి. బాధేసిందనమాట. ఎవరికైనా రావచ్చు కదా ఆ సిట్యుయేషను అనేసి. అందుకని సాధ్యమైనంత వరకి మనల్ని బంగారంలో చూసుకునే మన హస్బెండ్స్‌కి ఎప్పుడు మన వల్ల స్ట్రెస్ లేకుండా చూడాలి. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని అనిపిస్తే దాన్ని ఎలాగోలా దూరం చేయాలి గానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటాను నేనైతే. మనకి ఏది చెప్పుకోవడానికైనా ఎంతమందున్నారు మనకు చుట్టూతా. అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, ఫ్రెండ్స్ అలా ఇలా అని ఎంతమందున్నారు. మన హస్బెండ్స్ అలా కాదు చాలామంది నాకు తెలిసిన. ఎందుకంటే మా అన్న వాళ్ళు కూడా ఎవరితో షేర్ చేసుకోరు. మా హస్బెండ్ కూడా అంతే. ఆయన అసలు ఏదైనా ఇబ్బంది ఉంటే బయట కూడా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ కూడా కనిపించదనమాట. మా అన్నయినా అంతే, మా తమ్ముడైనా అంతే. ఇప్పుడు నేను బాధపడుతున్నాను కదా! మీరు కూడా పడాలా అది తెలుసుకొని అంటారు గానీ, ఇది ఇబ్బంది అని షేర్ చేసుకునే మనస్తత్వం కాదు. దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మనకు తెలిసిందే. ఎందుకంటే మనకు చిన్న నొప్పొచ్చినా అది బయట చెప్పేంత వరకు ఎంత బాధపడిపోతుంటాము అలాగా. ఒక్కోసారి వాళ్ళ మిస్టేక్ ఉన్నా మనల్ని అరుస్తుంటారు. ఏముంది వదిలేస్తే అయిపోతుంది. తిరిగి మనం వాళ్ళని, ఎందుకంటే బయట ఎన్నో స్ట్రెస్‌లు ఉంటాయి. ఇంట్లో ఉన్న మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయో ఆఫీస్‌లో వాళ్ళు చేసే వర్క్ దగ్గర మనకు తెలియనివి ఎన్నో ఉండుంటాయి. ఓకే ఏముందిలే అరిస్తే అనేసి వదిలేసి తర్వాత కామ్‌గా ఉండండి. వాళ్ళే అర్థం చేసుకుంటారు. లేకపోతే నిదానంగా ఉన్నప్పుడు పోయి ఇలా అన్నారు, ఇది కాదు అది నేను అన్నది అని చెప్తే ఈజీగా అర్థం చేసేసుకుంటారు. మనం ఎంత హై పొజిషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఒక 2, 3 రోజులు వాళ్ళు మనల్ని వదిలి ఎక్కడికైనా ఊరెళ్లారనుకోండి, మనం డైలీ తిన్నంతకంటే ఎక్కువ తిన్నా కానీ, కొంచెం పని తక్కువైనా కానీ, అంటే వాళ్ళుంటే కొంచెం వర్క్ ఉంటది. మనం ఫుడ్ కానీ అలా మిగతావి కొద్దిగా వర్క్ అయితే ఉంటుంది కదా! అది కొంచెం ఆ వర్క్ అనేది తగ్గినా కానీ మన ఫేస్‌లో గ్లో అనేది ఉండదు. నిజానికి మన బ్యాక్ బోన్ అనమాట. వాళ్ళుంటేనే హ్యాపీగా మనం లీడ్ చేయగలుగుతాం. ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నామంటే ఏవి ఉన్నా లేకపోయినా వాళ్ళు మన పక్కన ఉండబట్టి. వాళ్ళకి ఏదన్నా ఇదే అయితేనే అసలప్పుడు తెలుస్తుంది మనకు అస్సలైన కష్టం. అంటే మనం ఫేస్ చేయగలుగుతాం ఎంతైనా కానీ, వాళ్ళుంటే ఇంకా హ్యాపీగా అన్నీ లీడ్ చేయగలుగుతాం అనమాట. అందుకని వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, విసుగున్నా కొంచెం మన మీద చూపెట్టినా సర్దుకుపోతే అయిపోతుంది. ఈ విషయంలో అయితే మా వారు చాలా లక్కీ. నేనది చెప్తాను ప్రౌడ్‌గా. ఎందుకంటే ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం చేంజ్ ఉన్నా కానీ, లేకపోతే బిహేవియర్‌లో కొంచెం చేంజ్ ఉన్నా కానీ, డైలీ ఉండేది వేరే, ఏదన్నా సాడ్‌గా ఉన్న రోజు ఎంత ఆయన నటించినా, అంటే బయటికి తెలియకుండా ఆయన ఉండాలనుకున్నా కాస్త నాకు అర్థమైపోయిద్ది. అప్పుడు ఇంకా ఆయన హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తానన్నమాట. ఏదైనా ఫన్నీగా మాట్లాడడానికో, లేకపోతే కలిసి కుక్ చేయడానికి పిలవడానికో విసిగిస్తానన్నమాట. ఆయన నవ్వేంత వరకు అలా విసిగిస్తాను. మా వారైతే రీసెంట్‌గా చాలా వెయిట్ తగ్గారు. ఇంటికి వెళ్లారు కదా! ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళకన్నా మా అమ్మ కూడా ఈవెన్ నాకు ఫోన్ చేసి, "ఏంటమ్మా అల్లుడు అంత తగ్గిపోయారు? సరిగ్గా పెడుతున్నావా లేదా? సరిగ్గా వండుతున్నావా లేదా? లేకపోతే మా అత్తయ్య వాళ్ళు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా నీకు? ఏంట్రా అలా అయిపోయావు?" అనేసి అన్నారనమాట. హెల్తీగా వెయిట్ తగ్గడం ఎంత కష్టం తెలుసా? ఆయన రన్నింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి వచ్చాక నేను ఫుడ్ ఇంట్లో కరెక్ట్‌గా ఇవ్వలేదనుకో, ఆయన చేసిన దానికి ఫలితం అంతగా రాదనమాట. త్వరగా రాదు.
పైగా చాలా ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి స్టామినా అనేది తగ్గకుండా మనం కూడా మంచి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుండాలి. అలాగే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఇంకొంచెం మంచిగా డ్రింక్స్ అలాంటివి ఇస్తే, అంటే డీటాక్స్ డ్రింక్స్ అలా ఇస్తే ఫాస్ట్గా ఫ్యాట్ బర్న్ అవుతుంది కదా. అలాంటివి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వడం, చాలాసార్లు వేడి నీళ్ళల్లో ఏమన్నా అల్లం కానీ లేకపోతే దీని ఏమంటారు దాల్చిని ఇలాంటివి ఏదో ఫ్యాట్ బర్నర్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడం. మళ్ళీ ఫుడ్లో సాల్ట్ ఎక్కువ లేకుండా ఆయిల్ ఎక్కువ లేకుండా రెడీ చేయడం, కర్రీస్ ఎక్కువ పెట్టడం, సాలడ్స్ ఎక్కువ పెట్టడం, చపాతీలు అవన్నీ కూడా లిమిటెడ్గా చూసుకొని ఇవ్వడం. ఏమన్నా ఫుడ్స్ చేసినప్పుడు కూడా కొంచెం వాటిలో కాన్షియస్గా చేయడం. ఇలా చేస్తే కాబట్టి ఆయన ఈజీగా వెయిట్ అనేది తగ్గారు. దాని వెనుక నా ఎంత కష్టం ఉంటుంది, పిల్లలకి ఒకలాగా ఆయనకు ఒకలాగా చేయడం ఇదంతా కూడా ఉంటుంది కదా. చలో ఎవరేమనుకునే పర్లేదులే, ఆయన హెల్తీగా వెయిట్ అనేది తగ్గాలి. వెయిట్ పెరగడం ఎంతలోకండి, మనం ఒక 1 వీక్ మన హెల్త్ మీద అదే మన లైఫ్ స్టైల్ మీద మనం కేర్ తీసుకోకపోతే దెబ్బకు వెయిట్ పెరిగిపోతాం. అదే తగ్గాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని రన్నింగ్లు ఎక్సర్సైజ్లు చేసి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే కానీ నీట్గా మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా వెయిట్ అనేది తగ్గుతాం అనమాట. కేక్ అయితే ప్రిపేర్ చేసేసాను. చేసిన దగ్గర నుంచి పోయి తన దగ్గర కూర్చొని నేను ఫాస్ట్గానే చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేశాను. ఇక్కడ నుంచి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అక్కడ తీసుకువెళ్ళాలి బైక్ పైన. మనం సరిగా సెట్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను సెట్ చేసి ఇలా 2 బాక్సులు 1 kg బాక్సెస్ ఉంటాయి కదా, 2 బాక్సెస్ తీసుకొని ఇలాగా కేక్ని ప్యాక్ చేసేసాను అనమాట. ఇవాళ ఎంత వర్క్ చేస్తున్నా ఒకవైపు ఆయన హెల్త్ ఎలా ఉంది అనేది ఒకటి, అలాగే ఈ స్టాల్కి సంబంధించిన మ్యాటర్ అనేది బుర్రలో తిరుగుతూనే ఉంది నాకు. చలో ఇంకా ఆలోచిస్తే ఏం వస్తుంది, నాకు ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ తప్పదా అనేసి ఇంకా అలా వదిలేశాను. నేను చెప్పాను కదా మా వారు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇలా చూసుకుంటానని. ఒకవేళ నాకు మాత్రం ఈ ఏడుపులు బాధలు వెంటనే వస్తుంటాయి అనమాట, 2-3 రోజులకు ఒకసారి. దాన్ని అర్థం చేసుకొని కూడా ఆయన కూడా చాలా నార్మల్ చేయడానికి చాలానే ట్రై చేస్తుంటారు. మా ఇద్దరికి అసలు ఇష్యూస్ అనే ఉండవండి. ఏదన్నా సరదాగా నేను అరుస్తుంటాను కానీ ఇష్యూస్ అనే ఉండవు. ఇలాగా ఒకరికొకళ్ళు బాధని కానీ వాళ్ళ డిప్రెషన్ కానీ అర్థం చేసుకొని మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు. కేక్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.